టైం నీడ్ ఎప్పుడన్నా ఉంటే అప్పుడు దూకి గబగబా చేస్తాను. సో ఇప్పటివరకు ఏంటంటే డీసీసీ వాళ్ళు వాళ్ళ ఇన్సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళ నెగ్లిజెన్స్ కావచ్చు, వాళ్ళ వాటెవర్ కారణాల వల్ల నన్ను పెద్ద ఇన్వాల్వ్ చేయలేదు. నన్ను వాళ్ళు ఇన్వాల్వ్ చేయకోకుండా నేను నేను యాక్టివిటీ చేస్తుంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టేదానికి ట్రై చేశారు. బట్ అఫ్కోర్స్ నేను చెయ్యాలి అనుకుంటే ప్రపంచం అంతా ఇబ్బంది పెట్టినా కూడా నేను చేయాలనుకుంటే చేస్తాను. రాహుల్ గాంధీ గారికి అప్పుడు పార్లమెంట్ ఇది దీంట్లో నుంచి అంటే వాళ్ళ క్వార్టర్స్ నుంచి బయటకు పంపించి ఎంపీ పదవిని అలా ఇబ్బంది పెట్టినప్పుడు ఐ వాంటెడ్ టు డూ ఏ ప్రోగ్రామ్ నేను చేశాను. కాంగ్రెస్ పార్టీ పేరు కూడా పక్కన పెట్టి చేసేస్తాను నేను చేయాలి అనుకున్నప్పుడు. సో కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇక్కడ కాంగ్రెస్ పొజిషన్ ఇచ్చిన వాళ్ళను కూడా కలుపుకొని వెళ్ళడం అనేది తప్పని పరిస్థితి అవ్వద్దు కాబట్టి నేను కొంచెం కొన్ని దూరంగా ఉంటాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి షర్మిలతో కూడా నేను మాట్లాడాను. డీసీసీ మార్చి నాకు కావాల్సిన పిల్లల్ని డీసీసీలో వేస్తే తప్పకుండా నేను బిహైండ్ ద స్క్రీన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ముందుకు వస్తాను, పార్టీని బలోపేతం చేస్తాను. రాహుల్ గాంధీ గారిని నేనేదో సపోర్ట్ చేసి ఆయన్ని పిఎం అంత స్థాయి నాకు లేదు. నేను వెళ్ళి ఆయన్ని పిఎం చేసే అంత స్థాయి. బట్ స్టిల్ నా పార్ట్ నేను ఉండేది నేను చేస్తాను. సో అవన్నీ పెద్ద స్ట్రాటజీ కింద అన్నీ నడిస్తే తప్పితే అవన్నీ అవ్వవు. సో అవన్నీ చేసుకోవడానికి ఎవరి సపోర్ట్ ఏం అక్కర్లేదు. రాహుల్ గాంధీ గారు ఆయన చేసుకోగలరు. ఆయన ఏంటంటే ముక్కుసూటికి పోయి ఆయన దొంగ రూట్స్ అన్నీ ఉంటే నేను దొంగ రూట్స్తో వెళ్ళను అనేసరికి వెనకబడుతున్నాము. బట్ దొంగ రూట్స్ కొన్ని రోజుల వరకు నడుస్తాయి. కొంచెం రోజులు అయిన తర్వాత దొంగ రూట్స్ కూడా నడవు. కాబట్టి మా రోజులు మంచి రోజులు వస్తాయనేది మాకు తెలుసు. సో ఆయన ఎవరు హరిహరాదులు అడ్డు వచ్చినా అని చెప్తారు కదా. సో అట్లా ఎంతమంది ఏం చేసినా సరే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేదే. సో ఆయనకి మేము వెళ్ళి సాయం చేసేది మేము చేసి ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ చేయలేము కానీ బట్ ఆయన చేసుకోగలరు, ఆయన అవ్వగలరు. సో పార్టీకి ఎప్పటికీ నేను చేస్తాను. సరే, దీని మీద మంచి వాయిస్ ఇస్తాను మేడం.